సంక్షేమ రాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ లా ఉండాలి అన్న స్పృహ కల్పించారు. ఎందరెందరికూ మార్గదర్శకుడయ్యారు వైఎస్ఆర్. సంక్షేమం పట్ల వైఎస్ఆర్ది స్పష్టమైన దృక్పథం. ఏ అంశంపై దృష్టి పెట్టాలి, ఎక్కడ చక్కదిద్దాలి, సమాజంలోని అన్ని వర్గాలకు ఎలా లబ్ది కలుగుతుంది, నిరంతర తపన, నిరంతర ఆలోచన, నిరంతర ఆచరణ. ఇదే వైఎస్ఆర్ లక్ష్యం, ఆయన విజయ రహస్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో అస్తవ్యస్త పద్ధతులు, అపసవ్య విధానాలు కొనసాగుతున్నాయి. నిరుపేదకు చిరునవ్వు దూరమైపోయింది. అన్నదాతకు బతుకు తెరువు కరువైంది. బలవన్మరణం తోడైంది. అప్పుల ఊబిలో పడి ప్రాణాలు తీసుకునే రైతులు, చేనేత కార్మికుల కష్టాలు, సమస్త వృత్తుల ఇక్కట్లు, వాటి మీద ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న మనుషుల కష్టాలు, ఉద్యోగుల్లో అశాంతి, ఇవే వైఎస్ఆర్ లో అంతర్మదనానికి కారణాలయ్యాయి. సంక్షేమ రాజ్యానికి బీజాలు వేశాయి. అంతకుముందు 9 ఏళ్లు నడిచిన విషాద చరిత్రకు చరమగీతం పాడాయి. వెంటనే కాలం మారిందా అంటే నిజంగానే మారింది. సమస్య కనబడిన చోటికి పరిష్కారాన్ని వెతుక్కుంటూ పారిపోయింది. చిత్తశుద్దితో ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఎన్నెన్నో పథకాలకు రూపకల్పన చేసింది. ఆచరణలోకి వచ్చిన ఆ పథకాలు కష్టాల బారిన పడి నష్టజాతకులమనుకున్న వారి కన్నీళ్లు తుడిచాయి, ఓదార్పునిచ్చాయి, బతుకుపై భరోసాను పెంచాయి. రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలి? విద్యార్థి ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవాలి. అన్నదాతకు అన్నీ అందాలి. మహిళలకు పరపతి లభించాలి. కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్ష కారాదు. ఇవన్నీ కూడా ప్రాధాన్యమే. అందులోనూ వ్యవసాయం ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలి, జీవం పోయాలి. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చెప్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో వైఎస్ఆర్ అక్షరాల అదే చేశారు. అసాధ్యమన్న దాన్ని సుసాధ్యం చేశారు. వ్యవసాయం దండగా అన్న దశ నుంచి వ్యవసాయం పండుగ అన్న దశకు చేర్చారు. 2004కు పూర్వం అన్నదాతల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. ఆ విపత్కర పరిస్థితుల్లోనే వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అశేష జనం సాక్షిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రైతు సంక్షేమానికి బాటలు పరిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఉచిత విద్యుత్ సాధ్యాసాధ్యాలపై ఎన్నెన్నో విమర్శలు వచ్చాయి. ఇక వైర్లపై బట్టలు ఆరవేసుకోవడమేనన్న విమర్శలు విపక్షం నుంచి వినిపించాయి. ఖజానాకు భారమైన ఇలాంటి పథకాలు వద్దే వద్దన్న సూచనలు స్వపక్షం నుంచి కూడా వినిపించాయి. వీటిని పట్టించుకోలేదు మహానేత. సంక్షేమ రాజ్యం కోసం రాజకీయంగా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే అమలు చేయడానికే నిశ్చయించుకున్నారు. నాటికి రాష్ట్రంలో దాదాపు 27 లక్షల అధికారిక పంపు సెట్లు ఉన్నాయి. వాటన్నింటికీ రోజుకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే మాటలా? సర్కారుపై వేల కోట్ల రూపాయల భారం. అయినా సరే అన్నదాతలు ఆనందంగా ఉండాలి. హరితాంధ్ర స్వప్నం సాకారం కావాలి అన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ ఎంతటి భారం మోసేందుకైనా ముందుకొచ్చారు. విమర్శకుల నోళ్లకు తాళం పడింది. ఇదిగో ఇక్కడ పొలం దున్నుతున్న ఈ రైతు చెన్నయ్య. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామం. 8 ఏళ్ల క్రితం వరుస కరువుతో సాగుబడి సాగలేదు. కరెంటు బిల్లు భారమైంది. కనెక్షన్ కట్ అయిపోయింది. పొలం బీడువారింది. కూలీ నాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2004లో కాలం మారింది. వర్షాలు కురిశాయి. ఉచిత కరెంట్ అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ బకాయిలన్నీ మాఫీ అయ్యాయి. మళ్లీ వ్యవసాయంపై దృష్టి సారించాడు. బావిని మరింత లోతు తవ్వించి పంటలు సాగు చేస్తున్నాడు. రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్న వైఎస్ఆర్ కల ఫలించిందనడానికి చెన్నయ్య లాంటి ఎందరో రైతులు సాక్ష్యాలు. అతను రైతే రాదు, అతనికి అన్ని ఏర్పడ్డాయి. రైతు అంటే అందరికీ అన్ని ఏర్పడ్డాడు. ఆ ఏర్పడినట్లు అన్ని రైతులు బాగుపడగొచ్చాడు. మంచిగా బీజు పెట్టి ఇత్తులు కొన్నాడు.
తీసుకున్నాడు, మరి చేతికి ముళ్ళు వచ్చింది. కైకిలు చేసినాడు, అప్పుడు బాగుపడ్డాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కైకిలు చేసుకున్నాడు, మళ్ళీ ఎట్లా కొనుక్కొని వ్యవసాయం చేసుకున్నాడు. సంక్షేమ రాజ్యానికి చిరునామాలు. దీంతోనే సంతృప్తి చెందలేదు వైఎస్ఆర్. రైతులకు ఇస్తున్న 7 గంటల విద్యుత్తును 9 గంటలకు పెంచాలని సంకల్పించారు. ఆ మేరకు 2009 ఎన్నికల్లో కీలకమైన హామీ ఇచ్చారు. రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే మళ్లీ తొలి సంతకం ఆ ఫైల్ పైనే పెట్టారు. మహానేత మరణంతో ఆ హామీకి చెదలు పడ్డాయి. ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పిన మేరకు 7 గంటల కరెంటును 9 గంటలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనవి చేస్తున్నా. దీనికి సంబంధించిన 2 ఫైళ్లను ఇప్పుడే ఈ క్షణం మీ ముందు సంతకం చేస్తారనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేస్తున్నా. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ వల్ల కాదంటూ బాధ్యత నుంచి తప్పుకుంటోంది. ఉత్పాదకతను సాధించాలంటే నీరు ఉండాలి. వర్షం కురుస్తోంది, కానీ వానజల్లును ఒడిసిపట్టే మార్గం మాత్రం లేదు. అందుకే ఖజానాకు భారమైనా సరే జలయజ్ఞానికి సంకల్పించారు వైఎస్ఆర్. శ్రేయో రాజ్యం కోసం తప్పించారు. తాత ముత్తాతల కాలం నుంచి తీరని కల. మేము చూడలేమో, కనీసం మా పిల్లలైనా చూడగలుగుతారా అన్న ఆశ. అలాంటిది తమ కాలంలోనే నీళ్లు పొలాలకేసి పరుగులు పెడుతుంటే నిజమా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు, మురిపెంగా చూసుకుంటున్నారు. పంటలు పండించడంలో ముందుంటాం, కాస్త గిట్టుబాటు ధరల గురించి పట్టించుకుంటే చాలు.